డిపార్ట్మెంట్ లో అండ్ ఇక్కడ కూడా మాకు కనిపించకుండా సపోర్ట్ చేస్తారు మేడం ప్రభావతి గారు కమాండ్ నేను అడుగుతుంటాను మీరు చెప్పేది మనలో ఒక టైటిల్ వినగానే మీకు ఏమనిపించింది అది ఎలా అంటే మనమే అంటే గణేష్ నాకేం చెప్పడు ఇంట్లో నేను వాడిని ఏం అడగను వాడు ఏదో చేసుకుంటున్నాడని నేనేం పట్టించుకోను ఆ పని ఏదో నేను ఆ పని పట్టించుకోను అంటే చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా వాళ్ళు చెప్పుకుంటారు తెలుస్తుందని అంటారు కదా అబ్బాయి ఇంట్లో ఏం చెప్పడు నేను అడగను ఎప్పుడో వస్తుంటాడు ఎప్పుడో పోతుంటాడు మీకు తెలుసు ఎప్పుడైనా ఫోన్ చేసి తిన్నావా అని అడగను. సో ఇప్పుడు గణేష్ డైరెక్షన్ చేస్తాడనేసి అందరికీ తెలుసు చెప్తుంటే ఇప్పుడు చేస్తాడు ఏమో నమ్మకం ఇప్పుడు కలుగుతుంది ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత దూరం వస్తాడని ఇప్పుడు అనుకోలేదు. ఖచ్చితంగా వస్తాడు. ఇంకా చాలా హైట్స్ త్వరలో మన గణేష్ పూజారి సెన్సార్ ప్రాజెక్ట్ కూడా రిలీజ్ అవబోతుంది. ఇంకా టైటిల్స్ అవన్నీ అనౌన్స్ చేస్తారు. బట్ ప్రెసెంట్ అయితే అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అండ్ అంత హైట్స్ మీకు ఇంకా చెప్పాలంటే మనందరికంటే చాలా గొప్ప పర్సన్ కానీ ఈరోజు చిన్నగా కనిపిస్తారు. సో ఇంకా మనలో ఒకడు టైటిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా పోస్టర్ చూసారు కదా ఈ పోస్టర్ లో మీకు అనిపించిన ఒక మెయిన్ థింగ్ ఇప్పటి వరకు ఎవరు చెప్పండి మీరు చెప్పబోయేది అందరు చెప్పిన తర్వాత ఎందుకంటే దీంట్లో చాలా మంది ఈ విషయంలో మీరు చెప్పండి. మనలోనే మన మధ్యనే ఉంటారు మనల్ని ఉంచే వాళ్ళని కొట్టే వాళ్ళని చూసే వాళ్ళు ఉంటారు. మనలోనే ఒక మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది. మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎలా మాట్లాడో చెప్తాను. మంచిగా మాట్లాడుకుంటారు మనలో ఒకరంటే అదే ఉంటారు. Ana come to the desk. ఇప్పుడు ఎలా ఉంది గణేష్ పూజారి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తాను. ఈరోజు మనకి ఒక కొత్త గణేష్ పూజారి చూపిస్తారు. ఎందుకంటే ఈ రోజు అసలు తను ఏం చేస్తాడో మీకు తెలుసు కానీ ఈసారి ప్రతి ఒక్కరికి తెలిసే చేస్తారు. అదైతే నేను ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. గణేష్ పూజారి గారు గురించి అమ్మాయికి ఎప్పుడు చూసినా తల మీద ఒక పెట్టేవాడు రాదా నీ తల మీద ఒక పెట్టేవాడు రాదా అంటుంటది. సో మమ్మీ నా తల మీద ఒక పెట్టేవాడు వచ్చాడు సో పవన్ సార్ అని చెప్పేసి. సో మీరు చూసిన మనలో ఒక టైటిల్ కూడా అండి ఎవరు డిజైన్ చేశారంటే నేను సెన్సార్ మూవీ చేశాను. సో ఆ మూవీ ప్రొడ్యూసర్ పవన్ సార్ ఆ టైటిల్ డిజైన్ చేశారు. ఒక రూపాయి కూడా తీసుకోలేదు నా దగ్గర, 100 రూపీస్ కూడా తీసుకోలేదు. నేను మనీ సార్ అంటే మెంటో వస్తా అని చెప్పాడు. సో సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. మా నాన్న నన్ను ఎప్పుడు తిప్పుతుంటాడండి. ఎలా అంటే మా నాన్న తిట్టాడంటే ఎవరు నేను అమ్మాయి చేస్తాను అన్నమాట. నువ్వు చేయలేవు అంటే నేను చేస్తాను అన్నమాట. చెప్పాలనిపిస్తుంది కానీ చూపిస్తే మా నాన్న బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం మానేశారు. ఇప్పుడు అంటున్నారు కదా మీరు మాకేం చెప్పడం అనేసి. చెప్తే నేను చెప్పాలంటే మా యాక్టర్స్ చాలా మంది కార్తిక్ కావచ్చు, జయశోరే కావచ్చు, తేజ కావచ్చు, శైలు కావచ్చు, నిత్య గారు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటారండి. కానీ సినిమా అనేది చెప్పకూడదు, చూపించాలి. అవునా కదా? సో చూపిస్తేనే ఇలాంటి చెప్పడం వస్తాయి. చూపిస్తేనే అందరూ నమ్ముతారు. చూపిస్తేనే తర్వాత నా తల మీద పెట్టేవాళ్ళు వస్తారు. అందుకే చెప్పడం మానేస్తాను. సో హ్యాపీ సార్.
అండ్ నౌ అసిస్టెంట్ డైరెక్టర్ మనలో ఒకడు రామ్ తేజ నా ఊపిరి అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ నా ఊపిరి సక్సెస్ అండ్ చాలా బాగా చేశారు చెప్తా సో హాయ్ ఆల్ క్వశ్చన్ పెద్దలకి నా యాక్టర్స్ కి అందరికి థ్యాంక్స్. ఇప్పుడు మనలో ఒక పోస్టర్ చూసారు కదా, ఓకే ఓకే సో ఇది మన హీరో లోకేష్ తను ఒక లైన్ అనుకున్నాడు, ఆ లైన్ తీసుకుని మన దగ్గరికి వచ్చాడు. సో మన గణేష్ పూజారి గారు దాన్ని డెవలప్ చేసి ఒక మంచి స్టోరీ చేసి కంప్లీట్ చేశాము. మనలో ఒకడు నువ్వు చేసిన ఒక రోల్ నువ్వు కూడా యాక్ట్ చేసావు కదా దీంట్లో. ఇంకోటి ఏంటంటే అడ్రస్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటూనే యాక్టింగ్ కూడా చేశారు. సో అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే అన్ని థింగ్స్ అన్ని అరేంజ్ చేయగలిగారు. అండ్ కొంతమంది ఆ టైంకి వస్తున్నా లేదో చూసుకోవాలి, ఎక్స్టెండర్ అంటే చాలా వస్తుంది కదా, ఆల్మోస్ట్ ప్రొడక్షన్సే కదా. సో స్క్రిప్ట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, ప్రాపర్టీస్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటేనేమో ఒక హ్యాండ్ అది చేసుకుంటే ఇంకొక హ్యాండ్ లో తన యాక్టింగ్ కూడా చేశారు. సో ఇప్పుడు ఆ రోల్ గురించి సో దీంట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను, అలానే నేను హీరో కూడా చేశాను. సో నాకు నేను స్టార్టింగ్ నుంచి కానీ ఇప్పుడు వరకు నన్ను అయితే పరిచయం చేసిన గణేష్. సో గణేష్ సార్ గణేష్ అని నాకు సపోర్ట్ చేస్తున్నా, నా బలమైన జై గణేషే. అండ్ మాకు మేము ముగ్గురు అన్ని చేస్తున్నాం, ఆది పోయినప్పుడు మాకు సపోర్ట్ చేసిన శివ అన్న, థ్యాంక్ యూ. శివ ఎప్పుడో అసలు ఇది బయటకు వస్తుంది లేదా తెలియదు, ఈ మూవీ చాలా స్ట్రగుల్ లో ఉన్నాం. సో శివాన్ వచ్చేసి నేను బయట తీసుకొస్తానని చెప్పి చూసి అన్న బయట తీసుకొచ్చాడు. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరందరూ చూసి దాన్ని ప్లస్ చేయాలని థ్యాంక్ యూ. మనలో ఒకడు జై శౌర్య అండి, నా పేరు జై శౌర్య. సో ఇక్కడ కొంతమందికి కొంతమందికి నేను తెలియదు. సో ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా కో యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. శంకు క్రియేషన్స్ పైన మా శివాన్ ఉన్నారు. ఫస్ట్ నేను ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పైన సో అందులో ఇప్పుడు టైటిల్ పోస్టర్ లాంచ్ అయ్యారు. సో ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. గణేష్ స్టార్టింగ్ లో మా ప్రొడక్ట్ చెప్పినట్టు 5 years కాదు 8 years నుంచి మా జర్నీ సాగుతున్నాను. ఎంతవరకు జరుగుతుందో ఏమో తెలియదు, అయినా మా ప్రయత్నం ఆపలేదు. సో నువ్వు నార్మల్ గా పని చేస్తావు, సో ఆ విధంగా గణేష్ సార్ సార్ సో ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే అండి, ముగ్గురు కలిసి ఒక ఫిల్మ్ చేసాం. 7 days లో కంప్లీట్ చేసాం షూటింగ్ మొత్తం. సో మా కో యాక్టర్ నేను కూడా ఇక్కడ వర్క్ చేసాను, ఇంట్లో ఒక మెయిన్ రోల్ కూడా చేశాను. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన సారా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నాను, శివ సార్కి అయితే మీ ముగ్గురు ఎప్పుడు లోపల ఉంటామన్నా. థ్యాంక్ యూ సో మచ్.
సో చాలా ఫేస్ చేసామండి. కార్తీక్ చెప్పినట్టు హైదరాబాద్కి వెళ్దాం, ఎక్కడెక్కడికి వెళ్దాం, వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ఒక యాక్టర్ అవ్వాలనుకుంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మన వాళ్ళు ఎవరన్నా అదే ఫీల్డ్లో మంచి హైర్ పోషన్ ఉండాలి, లేదంటే మన దగ్గర మంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఇన్ ద సెన్స్ ఫినాన్షియల్ స్టేటస్. ఈ రెండు లేనప్పుడు అదే 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 లక్ష్యం. జర్నీ చేస్తున్నాం, చాలా ఫేస్ చేసాం, ఫేస్ చేస్తున్నాం, ఫేస్ చేస్తూనే ఉంటాం కూడా. అది సినిమా అయితే ఆపము. సో పోస్టర్ చూసారు కదండి. సో పర్సన్ ఇక్కడ లేరు, సారీ ఇక్కడ లేరు. సో ఒకటి మా ఫ్రెండ్ భార్గవ్ డిఓపి గారు ప్రిపేర్ ఉన్నారు. అంటే వీడియో టెస్టింగ్ పంపిస్తాను, ఈ పేరు చెప్పలేదు మళ్ళీ మమ్మల్ని వేసుకోకూడదు. సో నెక్స్ట్ పర్సన్ పవన్ సార్, 4K ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సో ఆ పర్సన్ మాకు టైటిల్స్ అండ్ పోస్టర్స్ చేయాల్సిన పర్సన్ వేరే షూట్స్ వేరే పోస్టర్స్ వల్ల చాలా బిజీగా ఉంటే గణేష్ ఫోన్ చేసి, సార్ ఇలా తిరుపతిలో ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి చేశాను సార్, పోస్టర్ చేయించే వాళ్ళు ఎవరు లేరు, పోస్టర్ కావాలి సార్ అనేసి అంటే అంత పెద్ద వ్యక్తి మా కోసం ఈరోజు ఈ పోస్టర్ చేయించండి. నువ్వు దగ్గరకు వస్తున్నావు, ఏదో చేస్తున్నావు లేదండి. సో అది చెప్పాను కదండి, ప్రొడ్యూసర్ పవన్ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సో సార్ ముందు ప్రొడ్యూసర్ కంటే ముందు పోస్టర్స్ వర్క్ చేసే గణేష్ చెప్పారు. 14 years తర్వాత ఈ పోస్టర్ మా కోసం చేయించారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 4K ఫిల్మ్ ఫ్యాక్టరీ. అండ్ ఇంకా నెక్స్ట్ పోతే మాట్లాడాల్సిన మా కో యాక్టర్ సార్ ఇక్రా గారి గురించి. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తను ఫస్ట్ టైం లేదు, తనకి కెమెరా ఫేసింగ్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఇంతవరకు లేదు, ఫస్ట్ టైం ఇప్పుడే చేయడం. మాట్లాడతారా మాట్లాడతాను ప్లాన్ చేసుకున్నాం సార్. లిఖిత గారి గురించి మాట్లాడుతున్నాం. సో లిఖిత గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా త్వరగా అయితే యాక్ట్ చేసేవాళ్ళు. మన ఫైన్ డే తను మాకు ట్రావెల్ చేస్తూ లాస్ట్ డే తన పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ లో వెళ్ళిపోయింది. లిఖిత గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేసి. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఏ ఫ్యామిలీ నుంచి అయినా ఒక అబ్బాయికి అంటే మమ్మల్ని తిడుతూనే ఉంటారు ఇంట్లో మా వాళ్ళు, అయినా మేము బట్టి పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ అమ్మాయికి అలా కాదండి. చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సార్. సార్ 16 years. సో మా లిఖిత గారిని ఇలానే సపోర్ట్ చేయాలండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ని. భయం నాకేస్తుందండి నేను మాట్లాడుతుంటే, మీకు యూజ్ వాళ్ళకి ఎందుకు భయం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో అమ్మాయిని ఇలానే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాం, ఇలానే సపోర్ట్ చేయండి. సో ఇది జస్ట్ ఇది ట్రైల్ ఫంక్షన్ మాత్రమే అండి. ఇందులో అన్ని నేను చెప్పకూడదు, చెప్పలేను కూడా. అన్ని చెప్పేస్తే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ నన్ను వేసుకుంటారు, తప్పించుకుని చెప్తారు. సో లిఖిత మమ్మీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కమింగ్ టు మా శైలు. నమస్తే. సో శైలు ఆల్రెడీ మంచి పర్ఫార్మరే.
మీరు చూసారు కదా, దాంట్లో మెయిన్ లీడ్ చేశారు, మెయిన్ లీడ్ చేశారు, నేను ఒక అందులో మంచి క్యారెక్టర్ చేశాను. సో అతను ఎప్పటి నుంచో మంచి పర్ఫార్మర్ అండ్ పెద్ద ఒక OTT ఫిల్మ్ కూడా చేశారు. సో అది కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో మంచిగా సపోర్ట్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇద్దరు ఎవరు ఏ క్యారెక్టరైజేషన్ చేస్తున్నారని వాళ్ళని తప్ప సెకండ్ పర్సన్ పోతుంది. అంటే శైలి షూట్ చేసేటప్పుడు శైలి షూట్ ఉందని చెప్పి అసలు శైలి ఉందో లేదా అని లిఖిత తెలియదు. అంతేనా? సో లిఖిత షూట్ చేసేటప్పుడు డబ్బింగ్ బ్రదర్స్ సంథింగ్ ఏదో వచ్చినప్పుడు సడన్ గా వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఓకే ఇలా వాళ్ళే సో మాట్లాడుతున్నారు. సో ఇద్దరికి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మమ్మీ తీసుకొస్తాం నెక్స్ట్. సో నెక్స్ట్ పోతే ఇక్కడ అందరూ ఒక యాక్టర్ అయిపోయినారండి. సో మా ఫ్యామిలీ నుంచి మా అత్తగారు పుణ్యవతి గారు ఇక్కడ ఉన్నారు, మా అత్త. సో నేను పిలిచిన వెంటనే తను మేడం గారు కూడా ఫస్ట్ టైం కెమెరా ఫేసి ఎప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నా, వాళ్ళని చిన్నప్పుడు చూస్తూనే ఉన్నారు. మా అత్త ఏరా చేస్తానమ్మా ఎన్ని సంవత్సరాలు చేస్తావు, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, బీకామ్ కంప్లీట్ అయిపోయింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి టాపిక్ ఏమొచ్చింది పెళ్లి చేసుకోవాలి, ఏజాకి నెక్స్ట్ మంత్ పిల్లలు అంటారు. నాకు తెలియదు. సో మా అత్తగారు ఇందులో మంచి క్యారెక్టర్ చేశారండి. సో ఇక్కడికి ఎందుకు పిలవలేదంటే ఫస్ట్ టైం చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. సో అత్తగారు నేనే మాట్లాడేస్తున్నా, బట్ ఐ ప్రామిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్పకుండా మాట్లాడిస్తాను మా అత్త దగ్గర. ఇకపోతే లోకేష్ మెయిన్ హీరోగా చేశారు. సో అతను మామూలుగా మా దగ్గరికి ఏ యాక్టర్ అయినా సరే తనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక డైరెక్టర్ లేదా ఒక క్యారెక్టరేషన్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ అడగడం కానీ డైరెక్టర్ ఇబ్బంది పెట్టడం కానీ, సో ఈ సీన్స్ ఎందుకు పెట్టారు, ఈ సీన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ టైంకి వస్తాను, ఈ టైంకి వెళ్ళిపోతాడు, ఈ ఫుడ్ దిగాను, కరెక్ట్ నేను అగ్రీ చేస్తాను. ఇప్పుడు అలా టాప్ లో ఉన్నప్పుడు సో అతను బ్లైండ్ గా మా దగ్గరకు వచ్చి తను మీ దగ్గర ఇప్పుడు చూస్తుంటే ఏంటి ఏం మాట్లాడట్లేదు, ఇదేంటి హీరో అనుకుంటారేమో అందరూ. నేను మీకు మా టీం అంతా ప్రామిస్ చేస్తున్నామండి, తన పర్ఫార్మెన్స్ తను కూడా ఫస్ట్ టైం ఫేస్ చేశాడు కెమెరా ఫేసింగ్. సో చాలా హార్డ్ వర్క్ చేశాడు, కంటిన్యూ 7 days తన ఫీవర్, లాస్ట్ 2 days వెయిటింగ్ జరిగింది. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. కార్తిక్, తేజ, భార్గవ్, మా ఫ్రెండ్ ఇక్కడ లేడు, లోకేష్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు అనిపిస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు మేము చెప్పినట్టుగా చేసే యాక్టర్స్ కావాలని మాకు ఉంటది కదా. సో మాకు అలాంటి యాక్టర్స్ దొరికారు, చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ ఎప్పుడు కూడా మా ముగ్గురు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఇలా చేయండి డార్లింగ్, ఇలా చేయండి డార్లింగ్ నేను ఎప్పుడు అనలేదు. డార్లింగ్ మీరు ఏం చెప్తే నేను చేస్తాను. మైక్ కదా సరే. సో మమ్మల్ని నమ్మి వచ్చి మాకు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ లోకేష్. నెక్స్ట్ సో అదండి హైదరాబాద్. సో ఫైనల్ మా ఇండివిజువల్ గా మేము అంతా మాట్లాడేసాం కదా, మా ముగ్గురికి కామన్ గా కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. మా ముగ్గురిని ఇంటికి వెళ్తే మా అమ్మ చిన్న ఇంటి ముందు మాట్లాడారు, నాకేం చెప్పడండి, నేనేం అడగనండి. నిజం చెప్పాలంటే ఇక్కడ మా అందరికంటే నెక్స్ట్ పర్ఫార్మర్ అమ్మాయి. అసలు
ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు సరే నిజమే నా అమ్మ చెప్తున్నాను నువ్వేం చెప్పవా ఏమి మీ ఇంటికి వస్తుంది నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నా నువ్వు దొరికిపోతావు చెప్తారు, చెప్పింది వింటారు, మళ్ళీ చెప్తారు, ఆ చెప్పింది నేను అందరికి చెప్తాను. అది ఏం చెప్పారు ఆ చెప్పింది ఇప్పుడు చెప్పానండి. రే గని సినిమాల గురించి చెప్తావరా చెప్పురా ఫస్ట్. అది చెప్పురా ఫస్ట్ సినిమాల గురించి చెప్తావా నువ్వు ఇంట్లో? సినిమా గురించి ఏం చెప్పనండి. అంత చెప్పు దాని నేను చెప్పింది అదే. మమ్మీ సినిమా గురించి అయితే చెప్పనండి, ఎందుకంటే భయపడుతున్నారు అమ్మో మీరు భయపెట్టే రకాలు కానీ భయపడే రకాలు కాదు నాయన. సీరియస్ గా సినిమా గురించి ఏం చెప్పను, ఎందుకంటే మా ఫ్యామిలీలో అంటే సినిమా గురించి చెప్తే అర్థం కాదు కదా, సో అందుకని సినిమా గురించి చెప్పాను. మీరు నేరుగా స్క్రీన్ మీదనే చూడాలి, ఇంట్లో అంతా మాట్లాడకూడదు దీని గురించి డిస్కషన్. మీరు ఇప్పుడు ఆ టైటిల్ గురించి నన్ను అడిగినారు కదా, దాని గురించి నాకేం చెప్పాలో తెలీదు, అందుకని ఆ మాట చెప్పిన. నేను వెళ్ళిపోతానండి. ముందుగా చెప్పాలి, మరి అది చెప్పకు ముందు నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకో. ఇంట్లో ఏమి చెప్పరు అనేసి అంటే నా ఉద్దేశం ఇంట్లో చెప్పడం కంటే కూడా చూపించాలి, ఫస్ట్ డైరెక్ట్ ఒకసారి చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అదే చెప్తాడు. అవునా కదా? అవును. సో ఒకసారి చెప్పేది మనం 10 సార్లు చెప్పడం కంటే ఒకసారి చూపించేసామంటే మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీ డైరెక్ట్ సపోర్ట్ నా ప్రోడక్ట్ సపోర్ట్ సరే ఇప్పుడు కోడిగా రండి. సపోర్ట్ చేయకపోతే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను ఫస్ట్ ఒక మాట చెప్తానంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఎక్కడ ఉన్నాం, ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేయకపోతే మనం ఎక్కడ ఉన్నాం. ఇంత దూరం వచ్చి మనం మాట్లాడము. నాకు కూడా తెలుసు మా పరిస్థితి అయితే మేము అంత వీడు ఎంచుకున్న ఫీల్డ్ దాంట్లో అమౌంట్ పెట్టి సక్సెస్ అవ్వడం కూడా కష్టమే. ప్రతి ఒక్కరు ఏమంటారంటే నీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతారు ప్రతి ఒక్కరు. నా కొడుకు 25 ఏళ్ళు అవుతుంది, నేనేం ఏమని చెప్పను, మాకు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ అబ్బాయి ఏం చేస్తాడు అన్నాడు. నాన్న నువ్వు ఎడనా పనికి వెళ్ళిరా, ఇదంతా మనకు అవ్వదు, ఇదంతా మనకు డబ్బులు ఉండి వెనకాల సపోర్ట్ ఉండి ఇవన్నీ చేసే వాళ్ళే కష్టము, వాళ్ళే పైకి రావడం. ఇప్పుడైతే సినిమాలు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ సినిమాలంతా ఎక్కువగా ఇది అవ్వటం లేదు, పెద్ద పెద్ద థియేటర్లు పెట్టుకునే వాళ్ళే కష్టపడుతున్నాను. మనకు వద్దు నాన్న ఇది, నువ్వు ఉండేది ఒకటివే, నువ్వు ఏదో అయిపోతావని నాకు భయం వేస్తుంది, బాగుపడకపోయినా పర్వాలేదు చెప్పుకోవద్దురా, ఏ టైం కంటే ఆ టైంకి వస్తావు, ఇట్లా చేస్తే ఎట్రా అని అంటే వాడు ఒకే మాట అన్నాడు, పనికి వెళ్ళిరా, మనకి నాయన కూడా ఏదో ఒక సపోర్ట్ ఉంటది, మేమని ఎన్ని రోజులు కష్టపడతాము అని అంటే వాడు ఒకే మాట అన్నాడమ్మా, నేను బతికితే ఈ సినిమా ఫీల్డ్ లోనే బతుకుతా, చనిపోతే ఈ సినిమా ఫీల్డ్ లోనే చనిపోతా. నన్ను అడిగేది ఏమన్నా ఉంటే నువ్వు నాకు సంపాదించి ఏం పెట్టద్దు, మీరు తినండి మీరు బాగుండండి, నాకు ఆస్తులు గీసులు ఏమొద్దు, నేను దీంట్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఒకే మాట చెప్పినాడు. ఇంకా అప్పటి నుంచి నేను వాడిని ఏం అడగడం మానేసిన, నీ ఇష్టం నువ్వేదో చేసుకో, నాకు ఇంకో బిడ్డన్నా ఉంటే నేను వాడి మీద ఆశలు పెట్టుకుంటా, ఉండేది ఒకటి అంటే వాడు లాస్ట్ అదే మాట చెప్పేసినాడు. ఇంకా ఆ రోజు నుంచి వాడు ఏం చెప్తుందని సరే మనవాడు ఒక ఫీల్డ్ ఎంచుకున్నాడు సినిమా. నాకు తెలిసి అది చాలా పెద్ద ప్రపంచం, దాంట్లోకి మనకు జస్ట్ ఒక చిన్నగా స్టార్ట్ చేసాం, జర్నీ అనేది చిన్నగా స్టార్ట్ చేసాం. బట్ మీరు అనుకున్నట్టు అందరూ డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, కానీ అంతకంటే ఎక్కువగా గౌరవం సంపాదించేది ఇది ఒక ఫీల్డ్ మాత్రం. ఈ యొక్క ఫీల్డ్ లోనే ఒక్కసారి మనం కనుక ఒక ఈవెంట్ ఏదో చూసాను, ఎవరో డైరెక్టర్ చెప్పారు, ఒక శుక్రవారం రోజు మారిపోయే జీవితాలు, శుక్రవారం రోజు మారిపోయే జీవితాలు, కోర్టు మూవీ డైరెక్టర్ చెప్పారు అనమాట. సో అతను అంతకుముందు ఎంత కష్టాలు పడ్డారు తెలియదు, కానీ ఈ రోజు ఈజ్ ఎ ఫేమస్ డైరెక్టర్. అవునా? సో ఇట్లాంటి వాళ్ళు మనకి గణేష్ పూజారి కూడా ఆ స్టేజ్ కి వస్తాడు, ఐ ప్రామిస్ యూ మా, నేను ఆ స్టేజ్ కి తీసుకురాగలుగుతాను. అది కూడా తిరుపతిలో ఉండే హైదరాబాద్కి వెళ్ళను, నేను విజయవాడకి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, తిరుపతిలో ఉండే చూస్తాడు, మీరు అడుగులు కూడా చూస్తారు.